బడాయి బడ్జెట్ వద్దు, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుదాం. రేవంత్ ఆర్భాటాలకు పోవద్దు, దుబారా ఖర్చులు వద్దు, ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలి. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం ఆదేశ్. మరి బడాయిలకు పోవద్దనే మళ్ళా ఇక్కడ కార్యాలయం ఉండకుండా కొత్తగా ముఖ్యమంత్రి కార్యాలయం అని అదొకటి కట్టుకోవాలనుకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ అని దగ్గర దగ్గర 1000 కోట్లతోటో 200 కోట్లతో కడతాడట. 200 నుండి 1000 కోట్ల మధ్య అంచనా. మరి ఎవరికి అక్కడికి వచ్చేది? ఆల్రెడీ 1500 కోట్లు పెట్టి ప్రగతి భవనాన్ని కట్టి మాకు అక్కర్రాని భవన్ని, మేము ఏ రోజు అడుగు పెట్టని భవన్ని మాజీ మంత్రి కట్టించిండు. ఇప్పుడు మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి కార్యాలయం అని ఆ చిన్నారెడ్డి ఎవరో ఉండే మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన కేటాయించిన భూమిని, ఏదో సంస్థ కోసం ఇచ్చిన భూమిని, అందులో ఈయన మళ్ళా 200 నుండి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈయన ముఖ్యమంత్రి కార్యాలయం అని ఈయన కొత్త కట్టుకుంటారు. మళ్ళీ ఈయన దిగిపోయినాక ఇంకెవరన్నా వస్తే మళ్ళీ వాళ్ళు 1000 కోట్లు బట్టి కట్టుకుంటూ పోతూనే ఉంటారు అన్నట్టు. మనకంటూ గత కొన్ని సంవత్సరాలుగా సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఉండనే ఉన్నది. అందులో ఉండకుండా నువ్వు బయటికి పోవడానికి ఏంది? ఆల్రెడీ నిన్న దాసోజు శ్రవణ్ గారు ఒక మాట అన్నారు. ఆల్రెడీ ప్రగతి భవన్లో ఇంకా 2-3 బిల్డింగులు ఉన్నాయి. ఒక దాంట్లో బట్టి విక్రమార్క ఉన్నా, ఇంకో దాంట్లో మీరు ఉండొచ్చు కదా, మీరెందుకు దుబారా చేస్తాను ఈ డబ్బు అని నిన్న దాసోజు శ్రీనివాస్ మంచిగా అడిగిండు. దాసోజు శ్రవణ్ గారు మంచిగా అడిగిండు.